శ్రీ గురుభ్యో నమః. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం ఆయః సారాయ విద్మహే ఐం క్లీం సౌః హసక హల క్లీం హ్రీం క్లీం దీర్ఘగాత్ర్యాయై ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో గదా ప్రచోదయాత్. ఇది జనరల్గా ఈ మంత్రం వచ్చేసి బాగా జ్ఞానం కోసం, విద్యార్థుల కోసం కానీ వ్యాపారంలో మెలకువలు అంటే రకరకాల జ్ఞానం అంటే అనేకమైన వస్తాయి కదా. ధనము అంటే అందరూ ఆలోచించేది మనం మనుషులు పెట్టుకున్న ధనం. ఆ ధనంకి ఆధ్యాత్మిక శృతుల ప్రామాణిక ధనానికి చాలా తేడాలు ఉంటాయి. జ్ఞాన ధనం అని, ఆయుష్ ధనం అని, ఆరోగ్య ధనం అని, తర్వాత ఇలా ధనాలకు ఆ పేర్లు అన్నమాట. ధనము అంటే అది, దానికి బిఫోర్ ఆఫ్టర్ చూసుకోవాలి. దీనికి వచ్చేసి ప్రత్యంగిర కలుపుకొని చేసుకుంటే చాలా బాగానే ఉంటుంది, చేసుకోవచ్చు. ఎక్కువగా శత్రు నిర్మూలనార్థం అని అంటే రకరకాలు చేస్తుంటారు. మీరు ఒకసారి తెలుసుకోండి, అలా చేసుకొని నష్టం మటుకేం ఉండదు. దీనికి ఏం చెప్తారు? యం ద్విష్మోయశ్చన్నో దేష్ట్యగాయోర్యసత్యస్నశపాసునే పైష్టమివ క్షామం తం ప్రత్యస్వమృత్యువే అని చెప్పి దీనికి చెబుతారు. ప్రత్యంగిర కృత్య అంటే సునక కృత్య. సునక కృత్య అదేంటి? కుక్క అంటే మీరు మా పామర భాషగా దీన్ని మనం ఆలోచించకూడదు. సునకానికి మనం ఆహారం వేస్తాం కదా, ఆ విధముగా నా శత్రువుల్ని నీకు ఆహారంగా ఇస్తున్నానని అర్థం అన్నమాట. భక్ష అని వచ్చిందంటే అది అన్నమాట. వాళ్ళకి ఆ సునకం అనబడే ఒక మహాశక్తివంతమైన ఒక నెగిటివ్ రిమూవ్ శత్రునాశనకారిణి అనబడే దేవత. మీకు అర్థం అవ్వాలని ఇక్కడ సునకం అని వాళ్ళు ఆ ఋషి తెలియజేశాడు. ఆ దేవతను మీరు తెలుసుకోవాలి. ఎలా సునకానికి ఆహారం ఎలా ఇస్తారో మీ శత్రువుల్ని ఆ దేవతకు ఆహారం ఇవ్వాలని ఈ యొక్క అర్థాలు వస్తాయి అన్నమాట. అదేంటండి మరి ఇది చేసుకోవటం వలన మాకేంటండి బెనిఫిట్ అంటే శత్రు నిర్మూలనార్థన బెనిఫిట్స్ ఉంటాయి. ఏమి శత్రు నిర్మూలన ఏంటి అనేది మీరు అక్కడ ప్రత్యంగిర కృతిలో తెలిసిన పారాయణంలో వాళ్ళని అడిగినా చెప్తారు. ఈ మంత్రాన్ని మీరు చూసుకున్నా తెలుసుకోవచ్చు. దీన్ని శ్రీచక్ర నవ